అందరికీ నమస్కారము. నీ ప్రేమ కోసము 10వ భాగము. మార్నింగ్ 5:10 టైం అయింది. శాండీ రుద్ర ఇల్లు దగ్గరికెళ్ళి రుద్ర నేను రెడీ. నువ్వు లేస్తే మనం పార్క్‌కి బయలుదేరదాం అంటూ శాండీ వచ్చి రుద్రాన్ని లేపుతుంటాడు. శాండీ అరుపుకి నిద్ర లేచిన రుద్ర కళ్ళు తెరవకుండానే ఏంట్రా పొద్దు పొద్దున్నే నీ నస? ఎందుకు చెవి కోసిన మేకలా అలా అరుస్తున్నావంటాడు చిరాగ్గా. అదేంటి బావా అలా అంటున్నావు? నువ్వే కదా రేపటి నుండి 10 మినిట్స్ ముందే లేవాలి, జాగింగ్ స్టార్ట్ చేయాలి అన్నావు. అందుకే నైట్ అలారం అరగంట ముందే పెట్టుకొని మరీ పడుకున్నా. అలారం మోగగానే లేచి ఫ్రెష్ అయ్యి నువ్వింకా లేవలేదని నిన్ను లేపడానికి వస్తే నువ్వేమో మేక, జింక అంటూ ఏదేదో అంటున్నావు. ఇదేం బాలేదు బావా అంటాడు శాండీ ఏడుపు మొహం పెట్టుకొని. సర్లే పొద్దున్నే మొదలుపెట్టకు నీ మాడిపోయిన మసాలా దోశ మొహం. నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తా అంటాడు. రుద్ర కళ్ళు తెరిచి దిండు కింద ఉన్న ఆ అమ్మాయి ఫోటో చూస్తూ అది సరేగాని బావా నువ్వసలు కళ్ళు తెరవగానే లేదు, కనీసం నా వైపు చూడనూ లేదు. నేను మొహం ముడుచుకున్నా అని కరెక్ట్‌గా అలా ఎలా చెప్పగలిగావు అని అడుగుతాడు అమాయకంగా. అబ్బో! అదేదో పెద్ద గొప్ప విషయం అని నేను కనిపెట్టేశాలే మరి ఇన్నేళ్ల నుండి నీతో కలిసి ఉంటున్నా. నువ్వు ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తావో నాకు తెలీదా ఏంటి కొంచెం అప్పుడప్పుడు ఆ బ్రెయిన్ వాడరా బాబు. లేదంటే చెదలు పట్టేలా ఉంది అంటూ వాష్‌రూమ్‌లోకి వెళ్ళిపోతాడు. రుద్ర వాష్‌రూమ్‌లోకి వెళ్ళగానే శాండీ ఆ నైట్ అంతా ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తూ పడుకున్నట్టు లేదు. ఏదో నేను వచ్చే ముందే పడుకొని ఉంటాడు. అనవసరంగా నేనొచ్చి వాడి నిద్రను పాడు చేసినట్టున్నా అందుకే ఇలా చిరాకు పడుతున్నాడు. ఏం చేస్తాం చెప్పు? నిన్ను నిద్ర లేపినా తప్పే, లేవకున్నా తప్పే. లేపితే ఏమో ఇదిగో ఇలా నస, గోల అంటావు. లేపకపోతే ఏమో టైమ్ సెన్స్ లేదు నీకు. నిన్నే చెప్పా కదా అప్పుడే మర్చిపోయావంటూ మళ్ళీ క్లాస్ పీకుతావు. నీతో ఎలా వేగాలిరా బాబు అనుకుంటూ ఉంటాడు. అప్పుడే బయటికి వచ్చిన రుద్ర నువ్వు నాతో వేగడం ఏంట్రా కామెడీ కాకపోతే. నువ్వు నాకు పరిచయం అయిన రోజు నుండి నేనే నిన్ను భరిస్తున్నా. ఏదో నా టైం బాగోలేక నీతో ఫ్రెండ్‌షిప్ చేసినందుకు అంటాడు నవ్వుతూ. అబ్బో! అవునా అంత కష్టంగా మమ్మల్ని భరించటం ఎందుకు వదిలేయొచ్చుగా అంటాడు శాండీ ఉక్రోషంగా. ఈ ఎలా ఎలా వదిలేస్తాం చెప్పు? ఈ రుద్ర ఒకసారి ఏదైనా బంధానికి ఫిక్స్ అయితే ప్రాణం పోయే వరకు వదిలిపెట్టడని సీరియస్‌గా చెప్పి వెంటనే నార్మల్ అయ్యి అయినా నిన్ను వదిలేస్తే నీలాంటి తింగరి ఫ్రెండ్స్ మళ్ళీ దొరుకుతారా చెప్పు అంటాడు కళ్ళెగరేస్తూ. అంటే నేను తింగరోడినా అంటాడు శాండీ సిరికోపంగా. ఏం డౌటా? నువ్వు కన్ఫర్మ్ తింగరోడివే. అందుకే ఒక కాలికి ఒక షూ, ఇంకో కాలికి ఇంకో షూ వేసుకొని వచ్చావంటాడు రుద్ర పగలబడి నవ్వుతూ. అప్పుడు చూసుకుంటాడు మన శాండీ తన లెగ్స్ వైపు. రుద్ర చెప్పింది నిజమే. ఒక్కో లెగ్‌కి ఒక్కో కలర్ షూ వేసుకొని ఉన్నాడు. దాంతో వెకిలి నవ్వు ఒకటి నవ్వి, అంటే బావా అది ఫాస్ట్‌గా రెడీ అవ్వాలనే తొందరలో ఇలా వేరే వేరే షూ ఏసుకున్నట్టున్నా అంటూ షూ చేంజ్ చేసుకోవడానికి వెళ్తాడు. నువ్వు ఎప్పుడు ఏది కరెక్ట్‌గా చేశావనిలే కానీ తమరు చేంజ్ చేయడం అయితే వెళ్దామంటూ ఇంట్లో నుండి బయటికి వస్తాడు. రుద్ర వెనకే శాండీ రుద్రాన్ని ఫాలో అవుతున్నాడు. రుద్ర మాట్లాడుతూ ఎంతైనా ఈ పల్లెటూరు వాతావరణం చాలా బావుంటుంది బావ. చూడు ఎంత ప్రశాంతంగా హాయిగా ఉందో. చుట్టూ పచ్చటి ప్రకృతి, స్వచ్ఛమైన గాలి, ఆప్యాయతతో కూడిన పలకరింపులు. మనం అనుకునే బంధం అబ్బా! ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి గానీ, నాకైతే నా ఓల్డ్ ఏజ్‌లో నేను నా ఏంజెల్‌తో కలిసి ఇలాంటి పల్లెటూరులో హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలని ఉందిరా. పల్లెటూర్ల కంటే బెస్ట్ పీస్‌ఫుల్ ప్లేసెస్ ఇంకెక్కడ దొరకవు. అందరూ సిటీ సిటీ అంటారు కానీ ఏముంటాయిరా సిటీలో. మార్నింగ్ లేచినప్పటి నుండి ఆ వాహనాల రణగొణ ధ్వనులు, ట్రాఫిక్ సౌండ్స్, పొల్యూటెడ్ ఎయిర్, దుమ్ము, ధూళి మన కళ్ళ ముందే ఒక మనిషి ప్రాణంతో పోరాడుతున్నా పట్టించుకోని మానవత్వం లేని మనుషులు యాత్రికంగా జీవించే జీవితాలు తప్ప. అందుకే వాటన్నిటికీ దూరంగా ఇలా ప్రశాంతమైన వాతావరణంలో ఆనందంగా గడపాలిరా అంటాడు రుద్ర ఒక ఫీల్‌తో. బాబుకి చాలా ఆశలు ఉన్నాయి. ఇంకా తమరి ఏంజెల్ దొరకనే లేదు గానీ, అప్పుడే శేష జీవితం దాకా కలలు కనేస్తున్నావంటాడు శాండీ. చెప్పగా నా ఏంజెల్ పుట్టిందే నా కోసం. అది ఎక్కడికి పోదులే గానీ, నా ప్లాన్ ఎలా ఉందంటావ్ అంటాడు. వాయిస్ స్వింగ్ చేస్తూ సూపర్ ప్లాన్ సార్ మీది. మీ ఏంజెల్ ఇలాంటి ప్లేస్‌లో ఒక చిన్న ఇంట్లో ఇద్దరూ కలిసి వంట చేసుకుంటూ, ఒకరికొకరు కబుర్లు చెప్పుకుంటూ, ఒకరి చేతిలో ఒకరు ప్రేమగా తినిపించుకుంటూ, రాత్రి వేళ ఆ నెలరాజుని చూస్తూ ఆరుబయట వెన్నెల్లో మంచం వేసుకొని, ఒకరి పక్కన ఒకరు ఆనందంగా సేద తీరుతుంటే, అబ్బా! ఎంత బావుంటుందో బావ అంటాడు శాండీ. యూ నాటి చెప్పావు గానీ నీ ఆలోచనలు కూడా బావున్నాయి. నీ బుర్ర అప్పుడప్పుడు పనిచేస్తుంది బావ. కీప్ ఇట్ అప్. ఐ లవ్ ఇట్ అంటాడు మెరిసే కళ్ళతో రుద్ర ఫేస్ పెట్టి. శాండీని కూడా స్మైల్ ఇస్తాడు.
సరియు రోజుట్లానే 5:30కి నిద్ర లేచి ఫ్రెష్ అయ్యి పార్క్‌కి బయలుదేరుతుంది. దారిలో నైట్ తనకి వచ్చిన కలను తలుచుకుంటూ తనలో తానే నవ్వుకుంటూ, అబ్బా! నా బేబీకి నేను ఐ లవ్ యూ చెప్పినా దట్స్ వెరీ గుడ్ న్యూస్. బట్ అది రియల్‌గా చెప్పుంటే ఇంకా బావుండేది. ఓకేలే నో ప్రాబ్లమ్ ఎలాగోలాగా ప్రపోజ్ చేశాను అన్న ఫీలింగ్ అయితే బావుంది. ఇంకా నా బేబీ నాకు లిప్ కిస్ పెట్టటం బాబోయ్! నాకు సిగ్గేస్తుంది అంటూ 2 చేతులతో ఫేస్ దాచుకుంటూ అయినా సడన్‌గా అలా లిప్ లాక్ చేసావేంటి బేబీ? నేను ఎంత షాకయ్యానో తెలుసా? అంటూ మళ్ళీ ముందు షాకయిన తర్వాత చాలా హ్యాపీగా ఫీలయ్యాను అనుకో. అది వేరే విషయం అని నవ్వుకుంటుంది. అయినా ఏంటో నిన్ను ఏమంట చూశానో, నీ ప్రేమలో పడిపోయానో గానీ, డైలీ పిచ్చి పిచ్చి కలలన్నీ వచ్చేస్తున్నాయి. ఎటు చూసినా నువ్వే కనిపిస్తున్నావు. ఏం చేస్తున్నా నువ్వే గుర్తొస్తున్నావు. మరీ ఇంతలా ఎక్కేసావేంట్రా బాబు! ఇలా అయితే కష్టం బేబీ. నీకు ఎప్పుడెప్పుడు నా ప్రేమని చెప్పేయాలా? నీలో నేను పూర్తిగా ఎప్పుడెప్పుడు కరిగిపోవాలా అని చాలా ఆశగా ఉంది అనుకుంటూ వెళ్తుంది సరియు. సరియు పార్క్ దగ్గరికి వెళ్ళేసరికి రుద్ర, శాండీ వాళ్ళు రన్నింగ్‌లో వాళ్ళు పోటీ పడుతున్నారు. వాళ్ళని చూసిన సరియు నవ్వుకుంటూ, ఓహ్! ఈరోజు ముందే వచ్చేసారా? మర్చిపోయా పనిష్మెంట్ అన్నావు కదా! అందుకే స్టార్ట్ చేసేసారా? పాపం శాండీ అన్నయ్య అనుకుంటూ తన బేబీని చూస్తూ ఉంటుంది. అలా ప్రతిరోజు సరియు పార్క్ రావటం, రుద్రని దూరం నుంచే చూడటం, మురిసిపోవటం, వాళ్ళు వెళ్ళిపోయాక తను యోగా చేసుకొని వెళ్ళిపోవటం, ఇలా ఒక 20 రోజులు గడిచిపోయాయి. ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజు, ఈరోజు నా ప్రేమ విషయం చెప్పేయాలి ఎలాగైనా తనతో అని అనుకుంటూ ఉంటుంది. తనతో మాట్లాడాలనుకోవటం, తీరా అక్కడికి వెళ్ళాక రుద్రని చూసి అన్నీ మర్చిపోవటం, వాళ్ళు వెళ్ళిపోయాక అయ్యో! ఈరోజు కూడా చెప్పలేకపోయానే అనుకుంటూ ఇంటికి రావటం, పిల్లలతో కొద్దిసేపు ఆడుకోవటం, అమ్మమ్మ, తాతయ్యలతో అల్లరి చేయటం, అప్పుడప్పుడు సరదాగా పొలానికి వెళ్ళి రావటం, ఇదే డైలీ రొటీన్ అయిపోయింది సర్యుకి. ఒకరోజు రుద్ర ఒక్కడే ఒక చోట ఎక్సర్సైజ్ చేస్తుంటే దూరం నుండి చూసిన సరియు కొంచెం ధైర్యం తెచ్చుకొని మెల్లగా అతని దగ్గరికి వెళ్ళింది. రుద్ర అవేమీ పట్టనట్టు తన పనిలో తాను ఉన్నాడు. రుద్ర దగ్గరికి వెళ్ళిన సరియు అతని వెనకే నిల్చొని రుద్ర, రుద్ర అని పిలుస్తుందే గాని తన నోట్లో నుండి మాట బయటికి రావటమే లేదు. అది గమనించిన సరియు బాబోయ్! ఏమైంది నాకు? నేను రుద్రాన్ని పిలుస్తున్నా నా మాట నాకే వినిపించటం లేదు. నా ఎదసవ్వడి పెరిగిపోతుంది. కాళ్ళు, చేతులు వణుకుతున్నాయి. ఇప్పటి వరకు బాగానే ఉన్నానుగా. ఉన్నట్టుండి ఏమైంది నాకు? అనుకుంటూ తన టెన్షన్‌ని కంట్రోల్ చేసుకుంటూ ఉఫ్! అని ఊపిరి గట్టిగా పీల్చి వదిలి ఎక్స్‌క్యూజ్ మీ అని పిలుస్తుంది. ఈసారి మాట అయితే బయటికి వచ్చింది గానీ, ఆ పిలుపు రుద్రని చేరలేదు. మళ్ళీ సరియు తడబడుతున్న గొంతుతో ఏమండి అని పిలుస్తుంది. అప్పుడే రుద్ర ఫోన్ రింగ్ అవ్వటంతో సరియు పిలుపు ఆ రింగ్ సౌండ్‌లో కలిసిపోయింది. దాంతో సరియుకి అసహనం వచ్చి చేరగా అబ్బా! ఈరోజు ఫోన్ ఇప్పుడే మోగి చావాలా? నా కర్మ కాకపోతే అసలే నా గొంతులో నుండి మాట పెగిలి బయటికి వచ్చి చావటం లేదు. రాక రాక ఒక్కొక్క మాట కూడబలుక్కుని పిలుస్తుంటే ఇలా డిస్టర్బెన్స్ వచ్చి చస్తే నేనెప్పుడు నా బేబీతో మాట్లాడాలి అనుకుంటుంది. రుద్ర కాల్ మాట్లాడి పెట్టేశాక హమ్మయ్య! అయిపోయిందా? ఇప్పుడు ఎలాగైనా చెప్పేయాలి దేవుడా! ఈరోజు సారీ నా పిలుపు నా బేబీకి వినిపించేలా చూడు తండ్రి అని మనసులోనే ముక్కోటి దేవుళ్ళకు మొక్కుకుంటుంది. రు రు రుద్రగారు అని పిలవబోయేసరికి శాండీ అక్కడికి వచ్చి బావా! నావి కూడా ఫినిష్. ఇంక ఇంటికి వెళ్దామా? అసలే చాలా పని ఉంది కదా! అంటాడు. రా వెళ్దాం. పద నువ్వెళ్ళి బ్యాగ్ తీసిచ్చెయ్ అంటూ ఇటు నుండి వెళ్ళిపోదాం అంటాడు. సరే బావా! అంటూ శాండీ బ్యాగ్ తేవటానికి వెళ్తాడు. శాండీ ఎంట్రీ ఇవ్వగానే సరియు ఏడుపు మొహం పెట్టుకొని అబ్బా! అన్నయ్య నువ్వు కూడా ఇప్పుడే రావాలా? ఏం టైమింగ్‌రా బాబు! ఇంకొంచెం లేట్‌గా వచ్చుంటే మీ సొమ్మేం పోయేది చెప్పు? నేనేదో అతి కష్టంగా లేని ధైర్యం కూడబెట్టుకొని తనతో మాట్లాడి, నా ప్రేమ విషయం చెప్దాం అనుకుంటే నువ్వు కూడా నా పాలిటి శనిలా అడ్డుపడ్డావు నా కర్మ. ఇంక నువ్వొచ్చాక నేనెక్కడ మాట్లాడాలి? నా బొంద ఈరోజు కూడా చెప్పలేను. ఛీ! అనుకుంటూ అటు తిరిగి చిరుబురులాడుతూ ఇంకా ఇక్కడ ఎందుకు దూరంగా అయినా పోతే కనీసం చూడనైనా చూడొచ్చు అనుకుంటూ ముందుకు 2 అడుగులు వేసింది. అప్పుడే రుద్ర ఎక్స్‌క్యూజ్ మీ మేడమ్ మీరేమైనా నన్ను పిలిచారా? అని అడుగుతాడు నార్మల్‌గా. అంతే సరియు పాప నడిచెళ్ళదల్లా టక్కున ఆగిపోయి ఆశ్చర్యం, ఆనందం మిక్సింగ్ ఫీలింగ్‌తో బేబీ నాతో మాట్లాడాడా? ఓహ్ మై గాడ్! అని ఫుల్ ఎక్సైట్ అవుతూ కొద్దిసేపటికి నార్మల్ అయ్యి వెనక్కి తిరిగి సరియు తల వంచుకొని అవును రుద్రగారు నేను మిమ్మల్ని పిలిచాను. నేను మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను.
మాట్లాడటం అంటే మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్దామనుకుంటున్నాను. అది చెప్పాక మీరు ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు కానీ, చెప్పకుండా ఉండలేకపోతున్నా. అదేంటంటే అది అంటూ సాగదీస్తూ ఐ లవ్ యూ అంటుంది టక్కున. తను అలా చెప్పిన ఎంతసేపటికి అటు నుండి ఎలాంటి రెస్పాన్స్ లేకపోయేసరికి వంచిన తల మెల్లగా పైకెత్తి సరియు బేబీ షాకయింది. షాక్ అవుదా మరి? అక్కడ రుద్ర బేబీ లేడు. అదేంటే సరియుని పిలిచి అతను లేకపోవడం ఏంటి అనుకుంటున్నారా? చెప్తా. కొన్ని సెకన్ల ముందు రుద్ర తనని పిలిచాడని ఎక్సైట్‌మెంట్‌తో ఉన్న సరియు బేబీ మనసులో కోయ డాన్సులేస్తూ గాల్లో తేలిపోతూ రుద్ర ఎన్ని సార్లు పిలిచినా పలకలేదు. దాంతో రుద్ర ఏంటి ఈ అమ్మాయి పిలిచినా పలకట్లేదు, బహుశా తను నన్ను పిలవలేదనుకుంటా. ఏమోలే తనతో నాకెందుకు అనుకోని బ్యాగ్ తీసుకొని వచ్చిన శాండీతో కలిసి అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోయాడు. రుద్ర అటు వెళ్ళిపోవడం, సరియు బేబీ ఇటు తిరగటం, రుద్ర అక్కడే ఉన్నాడు అనుకోని తన మనసులో మాట చెప్పేయడం, ఆఖరికి తను చెప్పిన మాటలు రుద్ర వినలేదని కన్ఫర్మ్ అయి షాక్ అవ్వటం అన్నీ జరిగిపోయాయి. పాపం సరియు బేబీకి ఎన్ని కష్టాలు వచ్చాయి బంగారం. రుద్ర అక్కడ లేకపోవటం చూసిన సరియు పార్కు చుట్టూ చూసి రుద్ర ఎక్కడ కనిపించకపోయేసరికి తల బాదుకొని వీడికేం అంత తొందర, కొద్దిసేపు వెయిట్ చేయలేడా? అరే పాపం పసిపిల్ల మనకేదో చెప్పాలని తెగ ఆరాటపడుతుందే, అదేంటో తెలుసుకుందాం అని లేనే లేదమ్మా. అయినా వాడిని అనుకొని ఏం లాభంలే, ముందు నాకు బుద్ధి లేదు. దేవుడే దిగివచ్చి ఏం వరం కావాలో కోరుకో అన్నట్టు వాడే నన్ను పిలిచి మరీ మాట్లాడాలనుకుంటే, నేను నా పిచ్చి ఊహల్లో తేలిపోతూ టైం వేస్ట్ చేస్తే వాడు నా కోసం చూస్తూ ఉంటాడా ఏంటి? అసలే టైం వేస్ట్ చేయని మిస్టర్ పర్ఫెక్ట్ అయితే. తు తు నీ బతుకు ఏం మనిషివే సరియు. నువ్వు మంచి ఛాన్స్‌ని యూజ్ చేసుకోలేకపోయావు. మళ్ళీ ఇంత మంచి ఛాన్స్ దొరుకుతుందా? అసలే అని తనను తాను పిచ్చి పిచ్చిగా తిట్టుకొని చివరికి అలుపొచ్చి అయిపోయిందిగా ఇంక ఎన్ని తిట్టుకొని ప్రయోజనం ఏంటిలే గానీ రేపు ఎలాగైనా సరే నా బేబీతో నా ప్రేమ విషయం మాట్లాడాలని అని గట్టిగా ఫిక్స్ అయ్యి ఇంటికి వెళ్తుంది. మరుసటి రోజు ఉదయం 4:30 సరియు పాప నిద్రలేచి, బ్రష్ చేసి, హెడ్ బాత్ చేసి, తన నల్లని అందమైన కురులను ఆరబెట్టి చక్కగా జడ వేసుకొని ఏం డ్రెస్ వేసుకొని వెళ్ళాలా అని తెగ ఆలోచించి ఒక లంగా ఓణి సెలెక్ట్ చేసుకుంటుంది. పింక్ కలర్ అండ్ డిజైనర్ బ్లౌజ్, పింక్ అండ్ పర్పుల్ కలర్ లంగా, పర్పుల్ కలర్ ఓణి వేసుకొని, కళ్ళకు కాటుక దిద్ది, నుదుటిన మ్యాచింగ్ బొట్టు పెట్టుకొని, చేతికి పింక్ అండ్ పర్పుల్ కలర్ గాజులు వేసుకొని, మెడలో నెక్లెస్ పెట్టుకొని, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకొని, సహజమైన తన మేనిఛాయకి ఏ మేకప్‌లు అనవసరం లేదని పెదవులపై అందమైన దరహాసంతో అందంగా రెడీ అయ్యి ముందుగా గుడికి వెళ్ళి ఆ శ్రీరాముడికి భక్తితో పూజ చేయించి నమస్కరించుకొని, స్వామి ఈరోజు ఎలాగైనా సరే నా ప్రేమ విషయం నా రుద్రకి నేను చెప్పేలా చేయి స్వామి. ఆ ధైర్యాన్ని నువ్వే నాకు కలిగించు స్వామి. నా ప్రేమ సక్సెస్ అయ్యేలాగా దీవించు తండ్రి అని మనస్ఫూర్తిగా వేడుకొని, కుంకుమ పెట్టుకొని కోటి ఆశలతో కొంచెం భయంతో ఈరోజు ఏదో ఒకటి తేల్చుకోవాలి అన్నట్టు దృఢ నిశ్చయంతో పార్కుకి వెళ్ళింది సరియు. అబ్బా సరియు! ఈ రోజుకి నువ్వు ఒక మంచి నిర్ణయం తీసుకున్నావు తల్లి. త్వరగా వెళ్ళమ్మా! మేమంతా ఈ రోజు కోసమే వెయిటింగ్. హలో! అమ్మ ఎక్కడున్నారు? ఇంకా రాలేదేంటి? ఇక్కడ అందరూ మిమ్మల్ని అడుగుతున్నారు. స్వీటీ అయితే మీపై అలిగింది కూడా. మీపై కోపం వచ్చింది అంట. ఏం చేస్తారో ఏమో నాకైతే తెలీదు. దీపు అయితే ఇప్పుడు ఇంకా రావడం ఎందుకులే, పాపం వాళ్ళకి శ్రమ, అసలే బిజీ పర్సన్స్ కదా అంటూ సెటైర్లు వేస్తున్నాడు అంటూ నాన్ స్టాప్‌గా మాట్లాడేస్తున్నాడు సూర్య. అవతలి వాళ్ళు అమ్మ నవ్వేస్తూ సూర్య కొంచెం నెమ్మదిగా నాన్నా గ్యాప్ తీసుకొని మాట్లాడు. ఎందుకు అంత తొందర? మేము ఆల్రెడీ బయలుదేరేసాం. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం కూడా. ఇంకా స్వీటీ, దీపుల కోసం అంటావా? అక్కడికి వచ్చాక వాళ్ళని ఎలాగూ హ్యాండిల్ చెయ్యాలో నాకు తెలుసులే. నువ్వు కూల్ అవ్వు నాన్నా అంటూ సూర్య అన్నట్టు మా కోడల్ని ఎప్పుడు చూపిస్తున్నావు? మాకు తనని చూడాలని చాలా ఆశగా ఉంది అంటుంది నవ్వుతూ. అదేంటమ్మా అలా అంటావు? ఆల్రెడీ నువ్వు డాడీని, కోడల్ని చూసేశారుగా. ఇప్పుడు కొత్తగా చూడటమేంటి అంటాడు సూర్య అయోమయంగా. అబ్బా సూర్య! నేను మీ డాడీ మా కోడల్ని ఫోటోలో చూసాం కానీ మాకు ఉంటుందిగా తనని డైరెక్ట్‌గా చూడాలని, తనతో మాట్లాడాలని అందుకే అంటుంది. అబ్బో! చాలా కోరికలు ఉన్నాయే కానీ ఇప్పుడు అవన్నీ ఏం కుదరవమ్మా! చెప్పాగా నాకు కొంచెం టైం కావాలి. ఆ టైం ఫినిష్ అయ్యాక ఒకేసారి పెళ్లి ఫిక్స్ చేసుకోవటానికి వాళ్ళ ఇంటికి వెళ్తారు కదా! అప్పుడు చూద్దురులే మీ కోడల్ని. అందాక ఫోటో చూసి అడ్జస్ట్ అవ్వండి అంటాడు సూర్య నవ్వేస్తూ.
అబ్బా! అది కాదు నాన్న. ఒకసారి చూడాలని ఉందిరా. కనీసం దూరం నుండైనా చూపించరా. ఎలాగోలాగా సరిపెట్టుకుంటాం అంటారు వాళ్ళు. ఏం సిట్యుయేషన్‌ని బట్టి చూద్దాంలే. ముందు నేనైతే మాటివ్వలేను అంటాడు సూర్య. నువ్వు ఆ మాత్రం ఒప్పుకున్నావంటే చాల్లే. మేము దగ్గరలోనే ఉన్నాం. బాయ్ అంటూ కట్ చేసింది సూర్య వాళ్ళమ్మ. వాళ్ళ అమ్మ మాటలకి సూర్య చిన్నగా నవ్వుకుంటూ అంతగాలో తనని ఎవరో పిలిస్తే వెళ్ళిపోతాడు. సరియు రుద్రకి ప్రపోజ్ చేయాలని ఫిక్స్ అయ్యి ముందు గుడికి వెళ్ళి అక్కడ నుండి పార్కుకి బయలుదేరింది. వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. కానీ సరియు మనసే ఎందుకో అలజడిగా ఉంది. అది టెన్షన్ వలన లేక ఇంక దేని కారణమో కూడా తనకి అర్థం కావట్లేదు. ఆ అలజడిని, టెన్షన్ అన్నీ కన్ఫర్మ్ చేసుకొని రుద్ర వచ్చేసరికి ఆ అలజడిని కంట్రోల్ చేసుకోవాలని అతనితో మాట్లాడటానికి తనని తాను సిద్ధం చేసుకోవాలని అనుకొని డీప్ బ్రీత్ తీసుకొని వదిలి కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ కూర్చుంది. అలా కొద్దిసేపు ధ్యానం చేసిన తర్వాత టెన్షన్ కొద్దిగా తగ్గినట్టు అనిపించేసరికి